ఏమిటే నీ గొడవ? గొడవ ఇంత భక్తిలో ఉంటేనో అతుకు అతుకు. అదేం బా అంత ముదిరిపోయిన భక్తి? ఇవాళేగా మొదటి రోజు. దేనికే? అదేనే టైప్ పరీక్ష. అలాగా, విజయవస్తు. థ్యాంక్ యూ. సీత సీత నన్ను మర్చిపోయే పాపం. నాకు వద్దు. కొట్టుకుందండి. నువ్వు వద్దు, ఆడిపోతుందేమో. చాలా చాలు. మాస్టారు ముందు దించండి. మా నాన్న అసలే కోపంగా ఉన్నాడు. తొందరగా పాట మొదలు పెట్టాలి. నిన్న చెప్పిన పాట వచ్చిందమ్మా? ఓ అప్పుడే మర్చిపోతానేంటి? ఇవేం నా గొంతు ఎంత బాగుందో. ఇందిరా మందిరా. మాస్టారు మీరు సర్వసుందర సినిమా చూసారా? నేను చూశాను. ఎంత బాగుందో అంటారా? మా నాన్న డబ్బులు అడిగితే ఇవ్వలేదు. పీనాసి వాడు. రహస్యం. మా అమ్మ దొండకాయలు కొనుక్కు రావడానికి డబ్బులిస్తే దొంగతనంగా సినిమా చూసి వచ్చాను. వేస్తారు పాటలో సుందరాన్ని ఉంటే సుందరి అని పాడుతున్నాడు ఎవడో పిచ్చివాడు. ఎవరో కాదమ్మా, మీ నాన్న పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికైనా వెళ్ళేప్పుడు అలా అడగకూడదమ్మా. ఈ రోజు పెళ్లివారు వస్తున్నారు. నాకు మళ్ళీ పెళ్లి చూపులా? అవునమ్మా. క్షణంలోనో సగంలోనో పెళ్లివారు కారులో దిగుతారు. ఈలోగా ఇంట్లో కుదురుగా కూర్చొని ఆ తరంగం పట్టుకో. మేము మదానికి కావాల్సిన కొనుక్కొస్తాం. తొందరగా వచ్చేయండి. అమ్మా అమ్మా నాకు చెక్కలాలు మర్చిపోవద్దు. ఆపు, కారు ఆపు. అద్దెకు ఇవ్వబడును. అమ్మాయ్యా, అదిగోరా సుస్వాగతం బోర్డు. దిగు నాయనా, దిగు తండ్రి. ఇందిరా మంది. అయ్యో వచ్చేసారు. చూడటానికి వచ్చారా? అవునండి, చూడడానికి. అయ్యో మేస్తారు మేస్తారు తొందరగా రండి. మీరు ఎప్పుడో వస్తారనుకున్నారు మా నాన్న, మీరు అప్పుడే వచ్చేసారు. మా నాన్న వచ్చేదాకా ఆగుతారా? ఇప్పుడే చూసేస్తారా? అదే అంతవరకు ఎందుకండి, ఇప్పుడే చూసేస్తాం. అయితే మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? మీకు అర్థం కాలేదా? నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో చెప్తే మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడిపోవాలి. అమ్మా, మేము పెళ్లి చూపులకి రాలేదండి, ఇల్లు చూడటానికి వచ్చాం. అంతేనా? ఏమ్మా మీరు అక్కర్లేదులే మాస్టారు. వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారేమో అని అనుకున్నాను. ఇల్లు చూడటానికి వచ్చారట. అనవసరంగా వీళ్ళని చూసి సిగ్గుపడిపోయాను. రండి రండి, ఇదే అద్దెకిచ్చేది. ఇది వరకు ఎవరున్నారండి ఇంట్లో? ఒక కుబ్బసం మొగుడు చాయ్ పెళ్ళాం. భయపడకండి, ఇప్పుడు వాళ్ళు లేరు, ఇక్కడే చచ్చిపోయారు పాపం. అయితే పెళ్లివారు కాదన్నమాట. కాదండి, వాళ్ళు ఇల్లు చూడ్డానికి వచ్చారట. మీరు చెప్పలా? బయట కారు చూడగానే పెళ్లివారో అని ఒకటే కంగారు. నువ్వు ఉండవే, రాకొచ్చింది బేరం. ఉండండి. బాగుందండి. చిచి, ఇల్లా బంధువుల తోట. సరిగ్గా ఇదే మాట అన్నారండి ముందున్న వాళ్ళు కూడాను. అన్నారా? ముందేమో 100 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నారు. తర్వాత 2 నెలలు అద్దె ఇవ్వకుండా చెప్పకుండా రాత్రే వెళ్ళిపోయారు. అప్పుడేగా మా నాన్నకి జ్వరం కూడా వచ్చింది. మామలేదు మా నాన్న కోసం రొట్టెను బత్తాకాయలు తీసుకొచ్చేది. నీ తోటగా తినేదా నేను చక్కగాను. అమ్మా బాలా త్రిపుర సుందరి, నమస్కారం. నమస్కారం. అమ్మ పిలుస్తోంది, వెళ్ళమ్మా. నీకు ఇదే చెడ్డాల పట్టు. మేము ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మను నన్ను ఇట్టగిస్తావు. ఎవరికండి ఇల్లు? అడిగు. బాబు, తమ నామధేయం? చింతాపత్రులు సీతారామయ్య. ఏం పిలుస్తావా? ఏమిటి నాయన చిరంజీవి అలా కోపడుతున్నాడు? వాడు తత్వయంతలేండి. ఇంటికి అద్దంటండి. అద్దెదే ఉంది నాయన, అచ్చొచ్చిన ఇల్లు. నేను ఆనాకి బేడాకి పాకులాడే మనిషిని కాను. ఏదో వచ్చిన వాళ్ళు ఆయురారోగ్యాలతో అలా వెళ్ళిపోతున్నారు. ఆ విషయం అమ్మాయి చెప్పింది లేవయా? ఇంత పని ఏమిటి నాయన చిరంజీవి మళ్ళీ కోపడుతున్నాడు? చెప్పాను కదండి, వాడంతా చక్కబెట్టి. అలాగా అయితే అద్దె 150 రూపాయలు, అడ్వాన్స్ 3 నెలలు. నోరు మీవయ్యా, నోరు మీ. ఏమిటి చిరంజీవి నువ్వు కోపడుతున్నావు? ఏమిటయ్యా ఇలా రా. లేకపోతే ఏమిటండి, వాడెవరు అనుకున్నారు? ఎవరు? లక్షాధికారి. 2 ఇళ్ళు, 3 కార్లు, 3 విమానాలు. 150 రూపాయలు అడిగేది. 100 రూపాయలు అడగబెట్టరా? అబ్బా, మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతోందండి. 200 రూపాయలు తక్కువ ఇల్లు అయితే వాడికి వాడు అంతస్తుకి అతను ఆమోషండి. అంతకు నా తక్కువ ఇవ్వడం. ఇది 200 ఇవ్వండి. ఎందుకు? అబ్బా ఇవ్వండి. చూడండి, మీ లెక్కలో రాసేసుకోండి. నెలకు 200 రూపాయలు అద్దె చొప్పున అని. కింద కార్లో సామాన్లు ఉన్నాయి, తీసుకురండి. అబ్బా మనసు మార్చేసుకుంటాడు, త్వరగా వెళ్ళండి. ఏమిటో వెధవ పని? ఇంట్లో ఎలా ఉండేది? నువ్వు చేసే వెధవ పనికి ఏదో కొంప దొరికింది, సంతోషించి. నాన్ సెన్స్. ఏమిటో నువ్వు చెప్పేది? అదే ఏదైనా హోటల్ పోదాం. బాబు, నువ్వు చేసే రాజక్రీడలకి ఇలాంటి ఇల్లు కాబట్టి సరిపోతున్నాయి. ఇదే హోటల్ అయితే మన ఇద్దరికి పోలీస్ స్టేషన్ విడిది. షట్ అప్. 2 రోజులు ఓపిక పట్టరా, నేను చెప్తానుగా.